చాలామంది పరలోక ప్రార్థన చేస్తారు. పరలోక ప్రార్థనలో మొట్టమొదటిది నీ రాజ్యము వచ్చుగాక అని. ఆయన రాజ్యం వచ్చేసింది. పెంతెకొస్తేనే పండగ రోజున బలమైన గాలి వీచినప్పుడు అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద రాలగా వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది సువార్తను ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. దేవుని రాజ్యం ప్రారంభించబడిపోయింది. అందుకే మార్కు 9:1లో ఆయన పరలోకానికి ఆరోహణమైపోతూ ఇక్కడ ఉన్నవారిలో అనేక మంది దేవుని రాజ్యం వచ్చే వరకు చనిపోరని చెప్పాడు యేసుప్రభు వారు. ఒకవేళ దేవుని రాజ్యం రాకపోతే వారు ఇప్పటికీ ఇంకా బ్రతికి ఉండాలి. కనుక పెంతెకొస్తు అనే పండుగ రోజున దేవుని రాజ్యం ఈ లోకంలోకి వచ్చేస్తుంది. కనుక పరలోక ప్రార్థనలో ఈ రాజ్యం వచ్చిగాకని చేయకూడదు. ఆల్రెడీ వచ్చేస్తుంది, అదే రాజ్యంలో మనం ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి.